ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏడాదిలో ఎంతెంతో సాధించామని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. సుపరిపాలన గొప్పలు తర్వాత చెబుతుగాని ముందు మాకు మర్యాద దక్కేలా చూడాలని అంటున్నారట. ఈ మేరకు ఎమ్మెల్యేలందరూ డిప్యూటీ స్పీకర్ ద్వారా తమ వాయిస్ను వినిపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. గతంలో స్పీకర్ దగ్గర కూడా ఇదే విషయంలో తమ గోడును వినిపించిన ప్రజాప్రతినిధులు ఈసారి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. సుపరిపాలనకు మొదటి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలకు తీవ్ర అవమానం జరిగింది. ఇదే విషయాన్ని వారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వద్ద చెప్పుకొని ఆవేదన చెందారు. మొత్తం సమస్యను కూటమి ఎమ్మెల్యేలు గట్టిగానే వివరించారట. వారి మనోవేదనను అర్థం చేసుకున్న రఘురామకృష్ణరాజు వెంటనే స్పందించి ఎమ్మెల్యేలను సముదాయించే ప్రయత్నం చేశారట. అక్కడితో ఆగిపోకుండా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆయన అభిప్రాయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు చూద్దాం. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో నిర్వహించిన సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీలను, కలెక్టర్లను ఒకచోట కూర్చోబెట్టి ఎమ్మెల్యేలను మాత్రం తహసీల్దార్లు, కార్పొరేషన్ డైరెక్టర్ల వద్ద కూర్చోబెట్టారు. ఇది ప్రోటోకాల్ ప్రకారం సరైన పద్ధతి కాదు అని, తమను అవమానించడమే అని భావించిన ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ కు చెప్పి ఆవేదన చెందారట. దాంతో రగిలిపోయిన రఘురామకృష్ణరాజు ఇది పెద్దలకు తెలిసి జరిగిందా, లేక అధికారులు తమ సొంత నిర్ణయాలు తీసుకుని ఇలా చేశారా, ఎమ్మెల్యేలను ఇలా అవమానించడం భావ్యమేనా అని ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తాను అని ఆయన అంటున్నారు. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో, దేనికైనా మొదట తప్పుగా భావించి, ఎందుకంటే నాకు శాసనసభ్యులు కూడా అసలు డిప్యూటీ స్పీకర్ అరే నా పరిస్థితి అలా ఉందిరా అని నాకు చెప్పిన కొంతమంది ఎమ్మెల్యేలతోటి నేను చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ to the government, to the chief secretary who has organized it, that it is incorrect. You can't ill-treat MLAs. కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమకు గౌరవం దక్కడం లేదు అని చాలా కాలంగా వాపోతున్నట్టు సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం తమకు మర్యాద ఇవ్వాల్సిందేనని వారు గతంలో స్పీకర్ చింతకాయ అయ్యన్న పాత్రునికి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని కూటమి ఎమ్మెల్యేలు అంటున్నారు. ఒక పక్క సుపరిపాలన అంటూ డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా ఏకంగా ఎమ్మెల్యేలు తమకు మర్యాద, గౌరవాలు లేవు అని చెప్పడం కూటమి పాలనలోని డొల్లతనాన్ని బయట పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలకు చెందిన చాలా నియోజకవర్గాలలో షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తోంది. బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలలో షాడో ఎమ్మెల్యేలు టీడీపీ నేతలేనని సమాచారం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే షాడో ఎమ్మెల్యేలుగా తయారయ్యారట. దాంతో వారు ఎంత చెబితే అంత అని అధికారులు అంటున్నారు. అసలు ఎమ్మెల్యేను కాదు అని షాడోలకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కాదు, కూడదు అంటే చంద్రబాబు, లోకేష్ కు చెప్పి చర్యలు తీసుకుంటారేమోననే భయంతో అధికారులు కిక్కురుమనకుండా షాడో ఎమ్మెల్యేలకు జై కొడుతున్నారట. మొత్తం మీద ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రోటోకాల్ సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటినే పరిష్కరించలేని చంద్రబాబు సుపరిపాలన గురించి మాట్లాడడం అశాస్త్రీయంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉట్టికెగర్లేనమ్మా స్వర్గానికి ఎగురుతాను అని అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. ముందు డిప్యూటీ స్పీకర్ లేవనెత్తిన ప్రోటోకాల్ సమస్యలకు పరిష్కారం చూపి ఆ తర్వాతనే సుపరిపాలన ఉపన్యాసాలు ఇస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారట.